తెలంగాణ ఈసెట్ తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా 2025 లోపల తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా మన ఛానల్ నుండి తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి ప్రతి అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. సో ఎట్లాంటి అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో అయితే చేస్తా పక్కాగా. సో మీరు కాలేజ్‌కి వెళ్ళేంత వరకు సో కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ కానీ అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్ వీడియోస్ కానీ, స్లాట్ బుకింగ్ కానీ, ఫీ పేమెంట్ కానీ చాలా వీడియోస్ వస్తాయి. సో వెబ్ ఆప్షన్ల గురించి కానీ మస్తు వీడియోలు అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకో కొత్తగా వస్తే అండ్ మీ ఫ్రెండ్స్‌కి డెఫినెట్‌గా షేర్ చేయి. సో నా టార్గెట్ ఏంటిది కదా అంటే 2026 లోపల 100K రీచ్ కావాలనేది నా టార్గెట్. సో మీరు నా జర్నీ లోపల హెల్ప్ చేయండి. నేను మీ తెలంగాణ ఈసెట్ 2026 జర్నీ లోపల మీకైతే పక్కాగా అప్డేటెడ్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో మనం ఫస్ట్ ఈ వీడియో లోపల మెయిన్‌గా సో ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటాం. బిఫోర్ దట్ ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ పోర్టల్ eset.tgche.ac.in. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే 9th ఫిబ్రవరి 2026 నుండి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మనకి నోటిఫికేషన్ అనేది 5th ఫిబ్రవరి 2026 థర్స్‌డే రోజు నోటిఫికేషన్ అయితే వచ్చింది. 5th ఫిబ్రవరి 2026 థర్స్‌డే రోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఎంత ఫీ ఉన్నది బ్రో మరి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి అనే విషయానికొస్తే ₹500 ఆఫ్ ఫీ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆర్ పీహెచ్ వాళ్ళకైతే ఉందన్నట్టు రిజిస్ట్రేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఆర్ పీహెచ్‌కి ₹500 ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంది. అండ్ ఫర్ అదర్స్ ₹900 రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంది. సో ఈ 500, 900 కాకుండా ప్లస్ మనకి జీఎస్టీను సమ్ సర్వీస్ చార్జెస్ అయితే పడతా ఉంటాయి అన్నట్టు. కాబట్టి మీరు పేమెంట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది మీ అకౌంట్ లోపల పెట్టుకోర్రి. అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి 18th ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. 18th ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. వితౌట్ లేట్ ఫీ. లేట్ ఫీ లేకుండా 18th ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. విత్ లేట్ ఫీ ఆఫ్ ₹500. ₹500 లేట్ ఫీ తోటి 24 ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. అండ్ ₹1000 లేట్ ఫీ తోటి 29th ఏప్రిల్ 2026 దాకా టైం అయితే ఉంది. అండ్ ₹2500 లేట్ ఫీ తోటి మే 4th దాకా టైం అయితే ఉంది. ₹5000 లేట్ ఫీ తోటి 8th మే దాకా టైం అయితే ఉంది. అండ్ ₹10,000 లేట్ ఫీ తోటి 12th మే దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో ఎగ్జామ్ కంటే 3 రోజుల ముందు మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు విత్ ₹10,000 లేట్ ఫీ. ఇదంతా ఎందుకు? ఓకేనా? ఎట్లాంటి లేట్ ఫీ లేకుండా మార్చ్ లోపల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. లేకపోతే ఏప్రిల్ 15 లోపే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. పెద్దగా డాక్యుమెంట్లు కూడా ఏం అవసరం ఉండయి అన్నట్టు. అంత పెద్ద డాక్యుమెంట్లు కూడా అవసరం అయితే ఉండయి. ఈజీగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతది. ఓకేనా? సో 1500లనే కంప్లీట్ చేసుకోర్రి. 1000 ఎక్కువ మనీ అనేది పెట్టకుర్రి. ఓకేనా? సో లేట్ ఫీలు వీటి మీద ఏమో డిపెండ్ కాకుర్రి. అండ్ మనకి ఎగ్జామ్ విషయానికొస్తే 15th మే 2026 రోజు ఈ ఎగ్జామ్ అయితే ఉంటదన్నట్టు. 15th మే 2026 రోజు ఫ్రమ్ 9 AM టు 12 PM. ఓకేనా? సో 9-10, 10-11, 11-12 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు ఎగ్జామ్‌కి. సో మనం ఎప్పుడు ఎళ్ళాల్సి ఉంటది అంటే 7:30 వరకు సెంటర్ దగ్గర ఉండేలాగా ఎళ్ళాల్సి ఉంటది. సో మనకి మన ఫోటో క్యాప్చర్ చేసుకుంట్రు. మన ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి సెంటర్ దగ్గర 7:30కి ఎళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి. నేను ఫర్దర్ కూడా చెప్తా. ఓకేనా? సో మనకి ఎగ్జామ్ అనేది 15th మే 2026 9 AM టు 12 PM ఉంటది. మనం 7:30 వరకి ఎళ్ళాల్సి ఉంటది. ఈసీఈ, ఈఐఈ ఓకేనా? సీఎస్ఈ, త్రిబుల్ ఈ సో ఓకేనా? సో డిఫరెంట్ బ్రాంచెస్‌కి మనకి ఎగ్జామ్ అయితే సేమ్ డే రోజు ఉంటదన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే సో మనకి ఎడిటింగ్‌కి సంబంధించి ఎప్పుడుంటది అనే ఒక డౌట్ అయితే మనోళ్ళకి ఉంటదన్నట్టు. ఏమన్నా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లోపల మిస్టేక్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం అయితే ఇస్తారన్నట్టు. కానీ అన్ని డీటెయిల్స్ ఎడిట్ కావు గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా? సో అన్ని డీటెయిల్స్ అయితే ఎడిట్ కావన్నట్టు. మనకి సో 15th మే రోజు ఎగ్జామ్ అయితే ఉంటది. ఓకేనా? యాస్ వి డిస్కస్డ్ ఎర్లియర్. సో మనకి 15th రోజు ఎగ్జామ్ ఉన్నది అనంటే 15th మే రోజు ఎగ్జామ్ ఉందంటే బిఫోర్ ఒక 5-6 డేస్ ముందు మనకు హాల్ టికెట్స్ అయితే వెబ్‌సైట్ లోపల అవైలబుల్ ఉంటాయన్నట్టు. ఓకేనా? 9th మే 2026 రోజు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వస్తదన్నట్టు మనకి తెలంగాణ ఈసెట్‌కి సంబంధించి. అండ్
మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటది. ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడుంటది గదా అంటే, ఫస్ట్ మే నుండి 5థ్ మే దాకా టైం అయితే ఉంటదన్నట్టు. అండ్ అన్ని డీటెయిల్స్ ఎడిట్ కావు బ్రో. కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ అయితాయి. ఓకేనా? సో, ఫస్ట్ మే, సెకండ్ మే, థర్డ్ మే, ఫోర్త్ మే, ఫిఫ్త్ మే 5 ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు ఎడిట్ జేసుకోవడానికి. ఓకేనా? సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే, ఎడిటింగ్ పోర్టల్ కోసం వెయిట్ జేయకుండా ఉండేలాగా ప్లాన్ జేసుకోరి. ఓకేనా? అంటే మిస్టేక్స్ ఎట్లాంటివి గూడా చేయకుండా ఉండేలాగా జూసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే, సో, మనకి సిలబస్ అయితే ఇచ్చిరన్నట్టు ప్యాటర్న్ ఎట్లుంటది అని చెప్పి మనకి 200 మార్క్స్ అయితే ఉంటాయి ఫర్ ఎవ్రీ క్యాండిడేట్. ఓకేనా? సో, నువ్వు డిప్లొమా అయినా సరే, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయినా సరే, సో, ఫార్మసీ అయినా సరే 200 మార్కులయితే ఉంటాయన్నట్టు మనకి. సో, ఇంజినీరింగ్ డిప్లొమా క్యాండిడేట్‌కి సో, మ్యాథ్స్ ఉంటది, ఫిజిక్స్ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఎవ్రీవన్. ఓకేనా? డిప్లొమా వాళ్ళకి. అండ్ సెపరేట్ బ్రాంచెస్‌కి సంబంధించిన మార్క్స్ అయితే 100 అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటది. అండ్ దాంతో పాటుగా సెపరేట్ బ్రాంచ్‌కి సంబంధించి ఇంజినీరింగ్ పేపర్ అనేది ఒకటుంటదన్నట్టు. సో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి 100 మార్కులుంటాయి. అండ్ ఇంజినీరింగ్ పేపర్‌కి ఒక 100 మార్కులయితే ఉంటాయన్నట్టు. టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ విషయానికొస్తే వీళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటది. అండ్ దాంతో పాటుగా అనలిటికల్ అబిలిటీ ఉంటది. అండ్ దాంతో పాటుగా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉంటదన్నట్టు. సో, అనలిటికల్ అబిలిటీకి అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌కి 50 మార్క్స్ ఉంటాయి. అండ్ మ్యాథమెటిక్స్‌కి 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్. అండ్ ఫార్మసీ స్ట్రీమ్ విషయానికొస్తే మనకిక్కడ చూసుకుంటే ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకాలజీ, ఫార్మకోజెన్సీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. సో, 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. 4 టెస్ట్‌లు అయితే ఉంటాయి. ఒక్కొక్క దాంట్ లోపల 50 మార్క్స్ టోటల్ 200 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ మీరు ప్రిపేర్ కావాల్సుంటది. ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఇప్పటి నుండి ప్రిపరేషన్ చేస్తేనే అప్పటి వరకు మనకు ఈజీ అయిపోతాయన్నట్టు. అండ్ టెస్ట్ సెంటర్‌ల విషయానికొస్తే ఎక్కడెక్కడ టెస్ట్ ఉంటదంటే తెలంగాణ లోపల ప్రతి డిస్ట్రిక్ట్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైము టెస్ట్ సెంటర్ అయితే ఉంటది బ్రో. ఓకేనా? సో, కాబట్టి మీకు దగ్గరున్న టెస్ట్ సెంటర్‌ని మీరు ఆప్ట్ చేసుకోవాల్సుంటది. మీరు ఎగ్జామ్ ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారని చెప్పి ఫస్టే డిసైడ్ గారి. ఇక్కడ మీకు లిస్ట్ ఉన్నది. ఓకేనా? హైదరాబాద్ లోపల టెస్ట్ సెంటర్ ఉంది. అండ్ దాని తర్వాత సో, హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3 అండ్ హైదరాబాద్ 4 అని చెప్పి మనకు హైదరాబాద్ లోపల డిఫరెంట్ ఏరియాస్ లోపల సెంటర్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ దాంతో పాటు హైదరాబాద్ కాకుండా సో, మన డిస్ట్రిక్ట్స్ లోపల ఉంటాయన్నట్టు. నల్గొండ, కోదాడు, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి. ఓకేనా? ఆదిలాబాద్ గాని, నిజామాబాద్ గాని, వరంగల్ గాని. ఇప్పుడు నేనేమనుకుంటా నాకు దగ్గరున్న ఏరియా లోపల నేను టెస్ట్ సెంటర్ పెట్టుకుందాం అనుకున్నాననుకో. అప్పుడు నేనేం చేయాల్సుంటది గదా అంటే సింపుల్లీ ఇప్పుడు మాది సిద్దిపేట అయిందనుకో. ఓకేనా? సపోజ్ మాది సిద్దిపేట. సిద్దిపేట లోపల ఎక్కడెక్కడ సెంటర్ ఉందని చెప్పి చూసుకుంటా. సిద్దిపేట లోపలుంది, గద్వాల్ లోపలుంది. సో, నేను ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిద్దిపేట, గద్వాల్‌కిస్తా. సిద్దిపేటకు దగ్గర లోపల ఏముంటదంటే కరీంనగర్ ఉంటది. సిద్దిపేటకు దగ్గర లోపల వరంగల్ గూడా ఉంటదన్నట్టు. ఓకేనా? హైదరాబాద్ గూడా ఉంటది. సో, నేనేం చేస్తా అంటే మనం ఒక 4 టెస్ట్ సెంటర్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, మనకు దగ్గరున్నయి మనం ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి. తర్వాత సెకండ్ ఆప్షన్ కింద, థర్డ్ ఆప్షన్ కింద, ఫోర్త్ ఆప్షన్ కింద పెట్టుకోవాలి. అండ్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంత తొందరగా చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనకు మన టెస్ట్ సెంటర్ అనేది వస్తది. ఫస్ట్ టెస్ట్ సెంటరే కావాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకో. ఓకేనా? ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మనకు మన టెస్ట్ సెంటర్ అనేది దగ్గర పడతదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ లేదు అని అనుకుంటే దూరం అనేది మన టెస్ట్ సెంటర్ పడతది. కాబట్టి తొందర అప్లికేషన్ పెట్టుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా? సో, ఇది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి బ్రో అనే విషయానికొస్తే స్టెప్ బై స్టెప్ డీటెయిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చెప్తా. ఫస్ట్‌లీ ఏందంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల 3 పార్ట్స్ ఉంటాయి. ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగు, తర్వాత ప్రింట్ అప్లికేషన్. రెండే స్టెప్‌లు. సో, మనం ఏందంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తాం అన్నట్టు ఫస్ట్. ఓకేనా? సో, అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసి, ఫార్మ్‌ని ఫిల్ చేసి, ఫీ పేమెంట్‌కి సంబంధించి అంటే అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి మనమైతే కన్ఫర్మేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. సింపుల్‌గా 3 స్టెప్‌లల్ల అప్లికేషన్ ఫార్మ్‌ని మనం చేసుకోవచ్చన్నట్టు. ఇది అఫీషియల్ పోర్టల్. ఈ అఫీషియల్ పోర్టల్ లోపలనే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సుంటది. తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇందాక నేను చెప్పినట్టుగా మనకి 3 స్టెప్‌లుంటాయి బ్రో. ఓకేనా? మెయిన్ 2 స్టెప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 స్టెప్‌లు మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. ఫస్ట్ స్టెప్ ఏంటిది అనంటే అప్లికేషన్ ఫీ పేమెంట్. అప్లికేషన్ ఫీ పేమెంట్ మనం చేయాల్సుంటది అన్నట్టు ఫస్ట్. తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇవి 2 అయిపోయినాయంటే అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడింగ్ అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదన్నట్టు. సో, ఫస్ట్ మనం ఏం చేద్దాం కదా అంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ గురించి మాట్లాడుకుందాం. సో, అప్లికేషన్ ఫీ పేమెంట్ విషయానికొస్తే ఫస్ట్ మనం ఇక్కడ స్టెప్ 1 ఉంది కదా! అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద ప్రెస్ చేయాలి. మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది బ్రో. ఓకేనా? సో, ఇప్పుడు నువ్వేం చేయాలి కదా అంటే
క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీది డిప్లొమానా? లేకపోతే బీఎస్సీ మ్యాథమెటిక్సా అని జెప్పి. డిప్లొమా అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకో. బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకో. దాని తర్వాత హాల్ టికెట్ నంబర్ ఆర్ పిన్ నంబర్ అంటది. పిన్ నంబర్ ఎవరికుంటది అంటే డిప్లొమా వాళ్ళకి పిన్ నంబర్ ఉంటది. అండ్ హాల్ టికెట్ నంబర్ అనేది బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళకుంటది. సో, మీరిక్కడ పిన్ నంబర్ ఆర్ ఏదైతే క్వాలిఫయింగ్ హాల్ టికెట్ నంబర్ ఉందో అది ఇచ్చేసేయాలి. ఓకేనా? సో, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మనకిక్కడ సో, ఇక్కడ పేపర్ అయితే చూపెడతా అన్నట్టు. ఓకేనా? మీరు దేనికి ఎలిజిబుల్ అయితారని జెప్పి. సో, మీరు ఒకవేళ డిప్లొమా సెలెక్ట్ చేసుకున్నారనుకో, డిప్లొమా లోపల ఏ బ్రాంచ్ అని జెప్పి అడుగుతది. ఓకేనా? మీరు బ్రాంచ్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అంటే మీరు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. క్వాలిఫయింగ్ బ్రాంచ్ అడుగుతది. మీరు ఏ బ్రాంచ్ చదివిర్రు అని జెప్పి. ఆ బ్రాంచ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకో ఓకేనా? సో, మీరు ఏదైతే బ్రాంచ్ చదివిరో ఆ బ్రాంచ్‌ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఏ బ్రాంచ్‌కి ఎలిజిబుల్ అయితారని జెప్పి ఇక్కడ టెస్ట్ పేపర్ అనేది మీకు చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, అందులోపల మీరు టెస్ట్ పేపర్‌ని గూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. కొందరికేందంటే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ఒకటే టెస్ట్ పేపర్ ఉంటది. కాబట్టి ఒకటే చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత మీరు ఎగ్జామ్ అనేది ఎప్పుడు పాస్ అయితున్నారు అని జెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా? ఆల్రెడీ పాస్ అయ్యిర్రా? లేకపోతే పాస్ అయితున్నారా అని జెప్పి. ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ 2026 ఒకవేళ మీరిప్పుడు ఫైనల్ ఇయర్ లోపలున్నారు. డిప్లొమా ఫైనల్ ఇయర్ లోపల అని అనుకుంటే 2026 పెట్టుర్రి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ అనేది. లేదా ఆల్రెడీ పాస్ అయ్యారు ఒక డ్రాప్ తీసుకున్నారనుకుంటే 2025 పెట్టేసేయండి సరిపోతది. అండ్ దెన్ ఇక్కడ ఏందంటే క్యాండిడేట్ నేమ్. సో, క్యాండిడేట్ నేమ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇయ్యాల్సి ఉంటది బ్రో. మీ ఏదైతే ఎస్ఎస్‌సి మెమో ఉంటది కదా! ఎస్ఎస్‌సి మెమో లోపల మీ నేమ్ ఎట్లయితే ఉంటదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఇయ్యాలే. దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లయితే ఉంటదో యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఇయ్యాల్సి ఉంటది. తర్వాత ఫోను నంబర్. సో, మీ వర్కింగ్ ఫోను నంబర్ ఏదైతే ఉంటదో మీ వర్కింగ్‌ది ఫోను నంబర్, మొబైల్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. అండ్ ఇక్కడ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఇయ్యకపోయినా కూడా పెద్ద ఫరక్ పడదు మనకి. ఓకేనా? దెన్ దాని తర్వాత ఈమెయిల్ అడ్రెస్. సో, ఈమెయిల్ అడ్రెస్ అనేది వర్కింగ్ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఓకేనా? సో, వర్కింగ్ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇచ్చేసేయండి. అండ్ దాని తర్వాత కేటగిరీ. సో, మీరు సెలెక్ట్ చేసుకునే కేటగిరీని బట్టే మనకు అమౌంట్ అనేది చూపెడతది బ్రో. ఓకేనా? సో, మీరు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ సెలెక్ట్ చేసుకుంటే రూ. 500 అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ లేదు అనుకుంటే రూ. 900 అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటది. సో, అమౌంట్ గురించి ఆలోచించకుర్రి. మనకు రిజర్వేషన్ కేటగిరీలు కావాలే. సో, ఈ కేటగిరీ అనేది ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఈ కేటగిరీ లోపల మీరు ఏం చేయాల్సి ఉంటది అంటే మీది ఏ కేటగిరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఓసీ అయితే ఓసీ, బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఆర్ ఎస్సీ లోపల గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లేకపోతే ఎస్టీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బీసీడీ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఏంది కదా అంటే మీకు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నదా? ఓకేనా? ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నదా అంటే హ్యాండిక్యాప్డ్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు వాళ్ళకి. ఒకవేళ నువ్వు పీడబ్ల్యూడీ అయితేనే యెస్ పెట్టుకో. లేదంటే నో పెట్టుకో. ఎందుకంటే యెస్ పెడితే సదరం సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. ఓకేనా? సో, పీడబ్ల్యూడీ అయితే యెస్ పెట్టుకో. లేదంటే నో పెట్టుకో బ్రో. ఓకేనా? సో, ఆఫ్టర్ పీడబ్ల్యూడీ స్టేటస్ ఉందా లేదా అని చెప్పి పెట్టుకున్న తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఓకేనా? సో, నువ్వు సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి నీకిక్కడ అమౌంట్ అనేది చూపెడతదన్నట్టు. సో, నువ్వు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి. ఒకవేళ నువ్వు ఓసీ సెలెక్ట్ చేసుకున్నావనుకో, ఓసీ ప్లస్ పీడబ్ల్యూడీ ఉందనుకో రూ. 500 ఉంటది. ఓకేనా? నువ్వు ఓన్లీ ఓసీ సెలెక్ట్ చేసుకున్నావనుకో, పీడబ్ల్యూడీ లేదనుకో రూ. 900 ఉంటది. ఓకేనా? అండ్ మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ అయ్యారనుకో మీకు రూ. 500 మాత్రమే ఫీ అనేది ఉంటదన్నట్టు. సో, మీరేం చేయాల్సి ఉంటది కదంటే మీ కేటగిరీని ప్రాపర్‌గా చూజ్ చేసుకొని ఇక్కడ కింద ఒకటి ఉంటది. దాన్ని టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పి ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పి ప్రెస్ చేసుడుతోటే మనకు పేమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మన పేమెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అయితది. ఇందులోపల ఏందంటే మనం డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? డెబిట్ కార్డ్ తోటి మనం పేమెంట్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ తోటి పేమెంట్ చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ తోటి పేమెంట్ చేయొచ్చు. సో, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అంటే ఏంది అనంటే డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ ఉంటది. ఏటీఎం కార్డ్ తోటి మనం పేమెంట్ అనేది చేయొచ్చన్నట్టు. దాని మీద కార్డ్ నంబర్ ఉంటది. కార్డ్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత సీవీవీ నంబర్ ఉంటదన్నట్టు. సీవీవీ ఇచ్చి దాని తర్వాత సో, సీవీసీ నంబర్ ఎక్స్‌పైరీ డేట్ ఇస్తే మనకు మన ఫోన్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతదన్నట్టు. లేదు నాకు నెట్ బ్యాంకింగ్ ఉంది బ్రో అంటే నెట్ బ్యాంకింగ్ త్రూ కూడా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఉందంటే క్రెడిట్ కార్డ్ సీవీసీ నంబరు ఓకేనా? సీవీసీ నంబర్ ఉంటదన్నట్టు క్రెడిట్ కార్డ్ లోపల ఆ నంబర్ ఇచ్చేస్తే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, పేమెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు. సో, మీరెప్పుడైతే పేమెంట్ చేద్దాం అనుకుంటారో ఒకవేళ మీకు 900 అమౌంట్ అయితే సో, మీరు అందులోపల ఒక 1100 అమౌంట్ అనేది పెట్టుకోర్రి. ఓకేనా? సో, అరౌండ్ ఒక 50-60 రూపీస్ వరకి జీఎస్టీ ప్లస్ చార్జెస్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, జీఎస్టీ అని ప్లస్ అడిషనల్ చార్జెస్ కానీ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి
సో, మీరేం జేస్తారు గదా! అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ముందే అమౌంట్ అనేది తీసి పెట్టుకోర్రి. ఓకేనా? ప్రాపర్‌గా పెట్టుకోర్రి. ఎందుకు అనంటే సో, ఇక్కడి దాకా వచ్చిన తర్వాత పేమెంట్ క్యాన్సిల్ అయిందనుకో మళ్ళా డీటెయిల్స్ ఏవైతే ఫిల్ జేసినామో ఆ డీటెయిల్స్ మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి పేమెంట్ అనేది ప్రాపర్‌గా అమౌంట్ అనేది ప్రాపర్‌గా పెట్టుకొని పేమెంట్ అనేది ప్రాపర్‌గా చేసుకోర్రి. అండ్ ఏవైతే డీటెయిల్స్ మీరు పేమెంట్‌కి ముందు ఇస్తారో ఓకేనా? సో, ఏవైతే డీటెయిల్స్ ఇవి ఇస్తారో చూసిర్రా మీరిప్పుడు హాల్ టికెట్ నంబర్ గావచ్చు, ఈ డిప్లొమా గాని, బీఎస్సీ సెలెక్ట్ చేసుకోవడం గావచ్చు, ఇయర్ ఆఫ్ పాసింగ్ గావచ్చు, ఎస్ఎస్‌సి యాస్ పర్ మన నేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి గావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవేవి గూడా ఎడిట్ కావు బ్రో. ఓకేనా? ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత గూడా ఇవేవి గూడా ఎడిట్ కావు. కాబట్టి నేనేం చెప్తా కదంటే మై అడ్వైస్ ఈస్ ఇవన్నీ డీటెయిల్స్ కేర్‌ఫుల్‌గా ఇయ్యు. ఇవన్నీ డీటెయిల్స్ కేర్‌ఫుల్‌గా ఇచ్చిన తర్వాతనే పేమెంట్ అనేది చెయ్యు. ఓకేనా? సో, ఆఫ్టర్ పేమెంట్ మనకేంది గదా! అంటే పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక రిఫరెన్స్ ఐడీ ఒస్తది. ఓకేనా? యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అని జెప్పి. ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఏదైతే ఉందో ఈ ఐడీని రాసి పెట్టుకోండి. ఓకేనా? సో, రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఫర్దర్‌గా మనం అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ జేయాలి అంటే మనకు ఈ రిఫరెన్స్ ఐడీ అనేది అవసరమైతదన్నట్టు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు గూడా పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అడగడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? కాబట్టి రాసి పెట్టుకోరి. అండ్ ఇక్కడ మీరేందంటే ఫర్దర్ అప్లికేషన్‌ని కంటిన్యూ జేయడానికి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని జెప్పి కొట్టొచ్చు. లేదు అనుకుంటే మొత్తం బ్యాకొచ్చి ఓకేనా? సో, మొత్తం బ్యాకొచ్చి సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో ఫిల్ టు అప్లికేషన్ ఫార్మ్ అని జెప్పి దాన్ని గూడా మనం ప్రెస్ చేయొచ్చన్నట్టు. ఓకేనా? సో, అట్లా అయినా ఎళ్ళొచ్చు. ఇట్లా అయినా ఎళ్ళొచ్చు. సో, ఇక్కడ ఏంది గదా! అంటే సో, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కొడితే డైరెక్ట్ మనకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అంటే మనకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? లేదు అనుకున్నారనుకో సో, మనం ఏం చేయాల్సి ఉంటది గదా! అంటే సెకండ్ స్టెప్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? హోమ్ పేజ్‌కి రావాలే. హోమ్ పేజ్ లోపల సెకండ్ స్టెప్ ఓపెన్ చేయాలే. ఓపెన్ చేసేతోటే మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతానట్టు. ఏంది గదా! ఆ డీటెయిల్స్ అంటే నువ్వు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నంబర్ ఏది ఇచ్చినావు అని చెప్పి అడుగుతది. ఆ నంబర్ ఇయ్యాలే. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇందాక చెప్పినట్టుగా పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇయ్యాల్సి ఉంటది. అండ్ మీ మొబైల్ నంబర్ ఏది ఇచ్చిర్రు చెప్పి మొబైల్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఇచ్చిర్రు అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి ప్రెస్ చేయాల్సి ఉంటది. సో దట్ మన పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే మనం ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి గదా! ఓకేనా? సో, మనం ఆల్రెడీ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనకు చూపెడతా అన్నట్టు ఇప్పుడు. ఓకేనా? సో, కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు నార్మల్‌గా మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ చూపెడతది. అండ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ చూపెడతది. మొబైల్ నంబర్ చూపెడతది. డేట్ ఆఫ్ బర్త్ చూపెడతది. మనం ఇందాక ఇచ్చినాం కాబట్టి కింద మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఈ అప్లికేషన్ ఫార్మ్ లోపల మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చినాం మనం. ఏ డీటెయిల్స్ ఇచ్చినాం? క్యాండిడేట్ నేమ్ మాత్రమే ఇచ్చినాం. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది గదా! అంటే క్యాండిడేట్ నేమ్ అనేది ఇచ్చినాం కాబట్టి క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇయ్యాలి. అండ్ క్యాండిడేట్ మదర్ నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇయ్యాలి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆల్రెడీ మనం ఇచ్చినాం. ఏదైతే ఇచ్చినామో అదే వస్తది. అండ్ జెండర్ అనేది మేలా, ఫీమేలా, ట్రాన్సా అని చెప్పి ఉంటది అందులోపల. సో, మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోరి. అండ్ కేటగిరీ లోపల ఆల్రెడీ మనం ఏదైతే కేటగిరీ ఇచ్చినామో ఆ కేటగిరీ అనేది వస్తది ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా. మీరు ఏది పెడితే అది వస్తదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. ఇది ఆప్షనల్. ఓకేనా? సో, ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మన 2014 తర్వాతది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చేసేయండి. సో, అది ఆప్షనలే ఇవ్వకపోయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది యెస్ అని పెట్టండి. ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ గురించి ఏమి అడగదన్నట్టు. కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటే ఇచ్చేసేయండి. లేదంటే లైట్ తీసుకోరి. ఓసీ వాళ్ళు మాత్రం ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ పెట్టండి. లేకపోతే సో, లేదు అనుకుంటే నో అని చెప్పి పెట్టండి. ఓకేనా? సో, అది. అండ్ దాని తర్వాత మీకు స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతదన్నట్టు. ఇందులోపల ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ అని చెప్పి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఇందులోపల మీకు ఏ రిజర్వేషన్ ఉన్నా కూడా రిజర్వేషన్ ఉంది అని చెప్పి పెట్టుకోరన్నట్టు. ఓకేనా? సో, ఈ రిజర్వేషన్ అనేది సో, ఏంటిది ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సెలింగ్ మీకు హెల్ప్ అయితదన్నట్టు. కాబట్టి రిజర్వేషన్ ఉంటే మాత్రం రిజర్వేషన్ అనేది ఉంది అని చెప్పి పెట్టుకోండి. అండ్ దెన్ దాని తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దగ్గర యెస్ అని చెప్పి పెట్టినాం మనం. ఓకేనా? ఈ అప్లికేషన్ లోపల. ఒకవేళ మీరు యెస్ అని చెప్పి పెడితే మాత్రం మీకు ఇవి కూడా చూపెడతాయన్నట్టు. బ్లైండ్‌నెస్సా, డెఫా, లోకోమోటర్ డిసబిలిటీయా, ఆటిజమా, లేకపోతే మల్టిపుల్ డిసబిలిటీసా అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఇందులోపల పీహెచ్ ఉంటే యెస్ పెట్టినోళ్ళు ఇందులోపల ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోరి డిపెండింగ్ అపాన్ యువర్ డిసబిలిటీ కేటగరీ. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే లోకల్ ఏరియా బ్రో. ఓకేనా? సో, లోకల్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అని ఉంది కదా! ఏరియా ఆఫ్ రిజర్వేషన్ దగ్గర ఇక్కడ లోకలా? లేకపోతే అన్‌రిజర్వ్డా అని చెప్పి ఉంటది. మీరు తెలంగాణ వాళ్ళైతే మాత్రం డెఫినిట్‌గా యూ హావ్ టు సెలెక్ట్ లోకల్.
లోకల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ అని చెప్పి అడుగుతది. సో, మైనారిటీ అయితే మైనారిటీ పెట్టుకోరి. నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ పెట్టుకోరి. సో, ముస్లిమ్స్‌కి మైనారిటీ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. సో, మైనారిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మైనారిటీ అని చెప్పి పెట్టేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సో, యాన్యువల్ ఇన్‌కమ్ రేంజ్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల మీ యాన్యువల్ ఇన్‌కమ్ రేంజ్ ఎంతున్నది అనేది చూసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోరి. 1,00,000 కన్నా తక్కువుందా అంటే బిలో 1,00,000 పెట్టుకోరి. 1,00,000 నుండి 2,00,000 మధ్యలో ఉందా అంటే 1,00,000 అబోవ్ అండ్ బిలో 2,00,000 అని చెప్పి ఉంటది. ఇది సెకండ్ ఆప్షన్ పెట్టుకోరి. అబోవ్ 2,00,000 లేకపోతే అబోవ్ 2,00,000 అంటే 2,00,000 కన్నా ఎక్కువ ఉంటే అబోవ్ 2,00,000 పెట్టుకోరి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా మనకిక్కడ ఆప్షన్‌లో ఉంది. ఒకవేళ మీ దగ్గర ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే నంబర్ అనేది ఇచ్చేసేయరి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల ఎంత ఇన్‌కమ్ ఉందో అంతా ఏసేసేయరి. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే బ్యాంక్ డీటెయిల్స్ బ్రో. ఓకేనా. సో, ఇది ఫర్దర్ రిఫరెన్స్ కోసము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఆప్షనలే. అవసరం లేదు. ఇఫ్ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే ఓకేనా. సో, బ్యాంక్ నేమ్ అనేది ఇయ్యి. అకౌంట్ నంబర్ అని ఇయ్యి. అండ్ దాని తర్వాత ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇయ్యి. ఓకేనా. సో, బ్యాంక్ నేమ్ ఓకేనా. సో, నేమ్ యాస్ ఇన్ బ్యాంక్. బ్యాంక్ లోపల మీ పేరు ఎట్లుంది అని చెప్పి సో, అట్లా ఇచ్చేసేయరి. అండ్ మీ అకౌంట్ నంబర్ ఇచ్చేసేయరి. అండ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ అనేది ఇచ్చేసేయరి సరిపోతది. అండ్ దెన్ అడ్రస్. అడ్రస్ లోపల ఏందంటే హౌస్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది మీది. హౌస్ నంబరు సో, ఆధార్ కార్డ్ లోపల ఏదైతే అడ్రస్ ఉంటదో ఆ హౌస్ నంబర్ ఇయ్యిరి. మీ విలేజ్ ఏంది అని చెప్పి ఇయ్యిరి. మీ మండల్ ఏంటిది అని చెప్పి ఇయ్యిరి. అండ్ దాంతో పాటుగా మీ డిస్ట్రిక్ట్ ఏంటిది అని చెప్పి ఇయ్యిరి. అండ్ దాని తర్వాత మీ స్టేట్ తెలంగాణ స్టేట్ అండ్ మీ పిన్ కోడ్ ఆధార్ కార్డ్ లోపలనే ఉంటది. ఆధార్ కార్డ్ లోపల ఉన్న పిన్ కోడ్ ఇచ్చేసేయరి. అండ్ ఇక్కడ మొబైల్ నంబర్ అనేది మనం ఆల్రెడీ ఏదైతే ఇచ్చినామో అదే వస్తది. అండ్ ఇక్కడ ఆల్టర్‌నేట్ నంబర్ అనేది నాట్ మ్యాండేటరీ. అండ్ దాంతో పాటుగా టెలిఫోన్ నంబర్ ఆర్ ల్యాండ్‌లైన్ నంబర్ ఏదైతే ఉందో టెలిఫోన్ నంబర్ ఆర్ ల్యాండ్‌లైన్ నంబర్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ ఈమెయిల్ అడ్రెస్ ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ అడ్రెస్ అనేది మనం ఆల్రెడీ ఇచ్చినాం గదా! ఆ ఈమెయిల్ అడ్రెస్సే వస్తదన్నట్టు డిఫాల్ట్‌గా. ఓకేనా. అండ్ ఇంకా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పి చూపెడతది. ఇందులోపల ఏందంటే మనం ఆల్రెడీ డిప్లొమా సెలెక్ట్ చేసుకుంటే డిప్లొమా చూపెడతది. బీఎస్సీ చూజ్ చేసుకుంటే బీఎస్సీ చూపెడతది. అండ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ గూడా మనకు మనం దేనికి ఎలిజిబుల్ అనే దాన్ని బట్టి మనకు ఎలిజిబిలిటీ అయితే చూపెడతదన్నట్టు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏందంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ కావచ్చు, డిప్లొమా కావచ్చు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ ఏదైతే మనం ఆల్రెడీ ఇచ్చినాం గదా! అదే చూపెడతది ఇక్కడ. అండ్ దాంతో పాటుగా క్వాలిఫైయింగ్ ఇయర్ మనం ఆర్ అపియరింగ్ ఇయర్ ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ ప్రీవియస్‌గానే పేమెంట్ చేసినప్పుడు పెట్టినామన్నట్టు. అదే ఇక్కడ మనకు డిఫాల్ట్‌గా చూపెడతది. అండ్ దాని తర్వాత కాలేజ్ నేమ్ అడుగుతది. మీ కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయరి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకు ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఉంటారో డిప్లొమా వాళ్ళకి ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అడుగుతది. ఎవరైతే బీఎస్సీ వాళ్ళు ఉంటారో ఓకేనా. సో, బీఎస్సీ వాళ్ళకు ఆహ్, డిప్లొమా వాళ్ళకి 10థ్ డీటెయిల్స్ అడుగుతది. ఓకేనా. ఎందుకంటే డిప్లొమా వాళ్ళు 10+3 కాబట్టి. అండ్ ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉంటారో, బీఎస్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంటర్ డీటెయిల్స్ కూడా అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనం ఇక్కడ ఏందంటే ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అడిగినప్పుడు ఎస్ఎస్‌సి డీటెయిల్స్ ఇచ్చేయరి డిప్లొమా వాళ్ళు. ఓకేనా. డైరెక్ట్‌గా సో, మీది అర్బనా, రూరలా అని చెప్పి. రూరల్ అంటే విలేజ్ ఏరియా. అర్బన్ అంటే సిటీ. ఓకేనా. సో, ఇక్కడ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ అడుగుతది మీది. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసేయరి. మీది రూరలా, అర్బనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. అండ్ మీకు ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఎస్ఎస్‌సి మెమో లోపల ఉంటది. అండ్ ఎస్ఎస్‌సి పాస్ ఇయర్ మెమో లోపలనే ఉంటది. అండ్ ఎస్ఎస్‌సి పాస్ మంత్ అనేది మెమో లోపలనే ఉంటది. ఎస్ఎస్‌సి పాస్ ఇయర్ చూసుకోరి. ఎస్ఎస్‌సి పాస్ మంత్ అనేది చూసుకోరి. ఓకేనా. ఎస్ఎస్‌సి పాస్ ఇయర్ ఎంత అనేది ఎస్ఎస్‌సి మెమోలో చూసి ఇవ్వండి. ఎస్ఎస్‌సి పాస్ మంత్ కూడా ఎస్ఎస్‌సి మెమోలో చూసే ఎంట్రీ చేయరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి హావ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ 10+2 అంటది. ఓకేనా. సో, డిప్లొమా వాళ్ళు ఇక్కడ నో అని ఉంటది. నో పెట్టేసేయరి. ఒకవేళ ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం యెస్ అని చెప్పి పెట్టి ఏవైతే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ఇంకొకటి నెక్స్ట్ కింద స్టడీ డీటెయిల్స్ అడుగుతాన్నట్టు. ఈ స్టడీ డీటెయిల్స్ ఎందుకు గదా అంటే లొకాలిటీ కోసం. ఓకేనా. నువ్వు తెలంగాణ క్యాండిడేటా కాదా అని చెప్పి ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ‌ని డిటర్మైన్ చేస్తది. ఓకేనా. నువ్వు ప్లేస్ ఆఫ్ స్టడీ ఏ డిస్ట్రిక్ట్ పెడుతున్నావు అనే దాన్ని బట్టి నీకు లోకల్ స్టేటస్ అనేది ఇస్తారన్నట్టు. సో, 6థ్ క్లాస్ ఎక్కడ చదివినావు? ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినావు? అని చెప్పి అడుగుతది. 7థ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినావు? అని చెప్పి అడుగుతది. 8థ్ క్లాసు, 9థ్ క్లాసు, 10థ్ క్లాసు ఏ డిస్ట్రిక్ట్‌లో చదివిర్రో ఆ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత డిగ్రీ. డిగ్రీ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివిర్రు అని చెప్పి ఆ డిగ్రీని సెలెక్ట్ చేసుకోరి డిగ్రీ వాళ్ళు. అండ్ దెన్ డిప్లొమా వాళ్ళు డిప్లొమా అడుగుతది. డిప్లొమా సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఇంటర్మీడియేట్ కూడా ఉంటే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ కూడా పెట్టుర్రి. ఇంటర్మీడియేట్ ఎక్కడ చదివిర్రు అని చెప్పి కూడా అడుగుతది. అది కూడా సెలెక్ట్ చేసుకోరి. సో, దీన్ని బట్టి ఏందంటే మనకి లొకాలిటీ అనేది డిటర్మైన్ చేస్తారన్నట్టు. నువ్వు తెలంగాణనా కాదా అని చెప్పి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే టెస్ట్ ప్రిఫరెన్స్. నేను ఇందాక చెప్పినట్టుగా
సో, మనకు మన తెలంగాణ లోపల డిఫరెంట్ ఏరియాస్ లోపల ఈ ఎగ్జామ్ రాయడానికి సెంటర్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, సెంటర్ ప్రిఫరెన్స్ అనేది మీకు నచ్చినలాగా మనం పెట్టుకోవచ్చు. 4 సెంటర్‌లు పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉందన్నట్టు. సో, నా ఒపీనియన్ ఏంటిదంటే, మీకు బాగా దగ్గరుండే సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్‌ని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఆప్షన్‌లా, సెకండ్ ఆప్షన్‌లా, థర్డ్ ఆప్షన్‌లా, ఫోర్త్ ఆప్షన్‌లా. ఎందుకంటే ఎగ్జామ్ రాయడానికి మనం బాగా లాంగ్ పోవద్దు కాబట్టి, సో, మనకు ఈజీగా యాక్సెసిబుల్ ఉండేలాగా మన దగ్గరుండే ఏరియా లోపల మీరు ఎగ్జామ్ సెంటర్‌ని పెట్టుకోండి. ఎందుకంటే మనకు 9కి ఎగ్జామ్ స్టార్ట్ అయితది. 9 కంటే ముందే మనం ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళాలి. 9 తర్వాత ఎగ్జామ్ సెంటర్‌కెళ్తే మనల్ని అలో చేయరు. అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్ డే రోజు మనం 7:30 కల్లా అక్కడ ఉండాల్సుంటది. ఎందుకంటే 7:30 ఏఎం పొద్దున 7:30 వరకి ఎగ్జామ్ సెంటర్ లోపల ఉండాల్సుంటది. మనం కొంచెం లేట్ ఎళ్ళినా గూడా మనల్ని తీసుకోరు. మన ఫోటో క్యాప్చరింగు అండ్ ఫింగర్ ప్రింట్స్ గానీ, బయోమెట్రిక్ గానీ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు ఎగ్జామ్ సెంటర్ లోపల. కాబట్టి దగ్గర సెంటర్ పెట్టుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. తర్వాత పాస్ ఫోటో. ఒక పాస్ ఫోటో అనేది సో, వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఎనక ఉండేలాగా పాస్ ఫోటో తీసుకొని సో, మీరైతే 50 కేబీ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండేలాగా అప్‌లోడ్ జేయుర్రి. ఓకేనా? ఫోటో తీసుకోర్రి. ఓకేనా? సో, ఫోటో అనేది ఒక పేపర్ మీద పెట్టి ఫోటో తీసుకొని క్రాప్ జేయుర్రి. క్రాప్ జేసి క్లారిటీ ఉండేలాగా చూసుకొని 50 కేబీ ఆర్ అంతకన్నా తక్కువ ఉండేలాగా జేపీజీ ఫార్మాట్ లోపల ఉండేలాగా చూసుకొని అప్‌లోడ్ చేసేసేయండి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉందిగా, చూస్ ఫైల్ మీద ప్రెస్ చేసి అప్‌లోడ్ చేసేసేయండి అయిపోతది. అండ్ దెన్ సిగ్నేచర్. సో, సిగ్నేచర్ విషయానికొస్తే ఒక వైట్ పేపర్ లోపల బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తోటి సిగ్నేచర్ పెట్టుర్రి. ఫోటో తీసుకొని దాన్ని క్రాప్ జేయుర్రి. లెస్ థాన్ 30 కేబీ సైజ్ ఉండేలాగా జేపీజీ ఫార్మాట్‌లో ఉండేలాగా చూసుకొని ఇక్కడ చూస్ ఫైల్ అని ఉందిగా దాని మీద ప్రెస్ చేస్తే మనకు మన డాక్యుమెంట్స్ ఓపెన్ అయితాయి. అందులోపలికెళ్ళి సైన్ అనేది అప్‌లోడ్ జేయుర్రి. అండ్ దెన్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ డిక్లరేషన్ ఉంటది. నేను ఇవన్నీ కూడా కేర్‌ఫుల్‌గా చదివిన, డీటెయిల్‌గా నోటిఫికేషన్ చదివిన, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ చూసిన అండ్ నాకు అర్థమైంది అని చెప్పి ఇక్కడ టిక్ పెట్టి మనం సేవ్ అనేది కొట్టాలి బ్రో ఫస్ట్. ఓకేనా? సేవ్ అని కొడితే ఏందంటే పార్షియల్‌గా మన డీటెయిల్స్ అనేవి సేవ్ అయితాయి. ఓకేనా? సో, సేవ్ కొట్టిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని ప్రివ్యూ సబ్మిట్ అని ఉందిగా, ప్రివ్యూ సబ్మిట్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఒకసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేది చేంజ్ కావు. కాబట్టి నువ్వు ఇచ్చిన నీ క్యాండిడేట్ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? అండ్ దాని తర్వాత రిజర్వేషన్ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? కేటగిరీ ప్రాపర్‌గా ఉందా లేదా? అని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్స్ నువ్వు ప్రాపర్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత పీహెచ్ డీటెయిల్స్ గానీ, అండ్ దాంతో పాటుగా సదరం సర్టిఫికేట్ డీటెయిల్స్ గానీ, ఓకేనా? ఉంటే సదరం ఉన్నోళ్ళు పీహెచ్ డీటెయిల్స్ ఇచ్చినోళ్ళు సదరం డీటెయిల్స్ ఇయ్యాలే. అండ్ మైనారిటీ డీటెయిల్స్ గానీ, ఓకేనా? ఏరియా ఆఫ్ రిజర్వేషన్ గానీ, యాన్యువల్ ఇన్‌కమ్ గానీ, బ్యాంక్ డీటెయిల్స్ గానీ, సో, ఇది మ్యాండేటరీ కాదు బ్యాంక్ డీటెయిల్స్. ఇద్దామనుకుంటే ఇవ్వండి. ఓకేనా? సో, అండ్ దాని తర్వాత ఏందంటే మనకి అడ్రెస్ గానీ, ఓకేనా? అడ్రెస్ గానీ, లొకాలిటీ స్టేటస్ గానీ, అండ్ దాని తర్వాత క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటదో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన డీటెయిల్స్ గానీ, ఓకేనా? సో, ప్లేస్ ఆఫ్ స్టడీ గానీ, ఎగ్జామినేషన్ టెస్ట్ సెంటర్స్ గానీ, ఇవన్నీ గూడా ప్రాపర్‌గా ఒకసారి చూసుకోర్రి. ఓకేనా? సో, ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టుడుతోనే మీ డీటెయిల్స్ అన్నీ గూడా చూపెడతది. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ అనిపిచ్చినాయి అనుకున్న సిట్యుయేషన్ లోపల మాడిఫై అనే ఆప్షన్ ఉంటది. ఈ మాడిఫైని యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. ఓకేనా? సో, అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. ఓకే అనుకున్నప్పుడు మాత్రమే కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని చెప్పి కొట్టండి. మనకి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతది. కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని కొట్టే ముందు అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గా చెక్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఆఫ్టర్ సబ్మిషన్ మనకేందంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కొట్టుతోనే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతది. మనకు అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, యువర్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది సక్సెస్‌ఫుల్‌గా అని చెప్పి వస్తది. అండ్ దాంతో పాటుగా మనకు అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అయితది. ఆ అప్లికేషన్ నంబర్‌ని రాసి పెట్టుకోండి. ఓకేనా? సో, ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి కొట్టినా కూడా మన అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ అయిపోతది. ఓకేనా? మన అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ అప్లికేషన్ అని కొడితే డౌన్‌లోడ్ అయిపోతది. లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఓకేనా? సో, మీరు ఈ నంబర్‌ని రాసి పెట్టుకున్నారనుకో డైరెక్ట్ హోమ్ పేజ్‌కొచ్చి మనం మన అప్లికేషన్‌ని ఇట్లా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకిక్కడ మన మెయిన్ హోమ్ పేజ్ లోపల ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది. ఓకేనా? సో, ఈ ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. మీ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతది. ఓకేనా? అండ్ దాని తర్వాత మన మొబైల్ నంబర్ అడుగుతది. అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. అండ్ పేమెంట్‌కి సంబంధించిన రిఫరెన్స్ ఐడీ అడుగుతది. అండ్ దాంతో పాటుగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినామనుకో మనకు మన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇట్లా
ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. మన రిజిస్ట్రేషన్ ఫార్మ్ గానీ, అప్లికేషన్ ఫార్మ్ గానీ ఇట్లా ఓపెన్ అయితది. దీన్ని మనం ప్రింట్ తీసి పెట్టుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ప్రింట్ తీసి పెట్టుకోవాల్సుంటది. ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఓకేనా. ఎగ్జామ్‌కెళ్ళే ముందు మన ఫోటో అనేది ఇక్కడ స్టిక్ జేయాల్సుంటది. స్టిక్ జేసి మన ఫోటో మీద సిగ్నేచర్ అయితే గెజిటెడ్ ఆఫీసర్‌ది లేకపోతే మన ప్రిన్సిపల్‌ది పెట్టియాల్సుంటదన్నట్టు. ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్. ఓకేనా. సో, ఇది అండ్ మీరు ఇట్లా మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని సింపుల్‌గా కంప్లీట్ జేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా మనకు పేమెంట్ ఇష్యూస్ అయినయి అన్న సిట్యుయేషన్ లోపల ఏం జేయాలి అనే విషయానికొస్తే, నా పేమెంట్ అనేది అయింది కానీ ట్రాన్సాక్షన్ నంబర్‌ని నేను రాసుకోలేదు అనుకున్న సిట్యుయేషన్ లోపల సింపుల్‌గా మీరు ఏం జేయాల్సి ఉంటది అంటే మన అఫీషియల్ పోర్టల్ ఉందా? అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. ఇక్కడ జూసుకోవచ్చు మనం. ఓకేనా. అఫీషియల్ పోర్టల్ లోపల నో యువర్ పేమెంట్ స్టేటస్ అని జెప్పి, నో యువర్ పేమెంట్ స్టేటస్ అని జెప్పి కొట్టుడుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అడుగుతది. మీరు ఏదైతే నంబర్ ఇచ్చిర్రో అది ఇయ్యిర్రి. అండ్ దాని తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతది. మీ మొబైల్ నంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ అని జెప్పి అనుర్రి. చెక్ పేమెంట్ స్టేటస్ అని జెప్పి కొట్టడంతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది చూపెడతది. అండ్ ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అనేది చూపెడతది. పేమెంట్ అనేది సక్సెసా, ఫెయిలా అని చెప్పి చూపెడతదన్నట్టు. పేమెంట్ ఫెయిల్ అయిందనుకో అమౌంట్ అనేది మీ అకౌంట్ లోపల రిఫండ్ అయ్యేంత వరకు వెయిట్ జేసి దెన్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ జేయుర్రి. ఓకేనా. సో, పేమెంట్ జేయండి ఫస్ట్. పేమెంట్ జేసి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ జేయండి. తర్వాత నెక్స్ట్ మన ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ ఉందో, ఆ అప్లికేషన్ ఫార్మ్ ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి నేనైతే చాలా డీటెయిల్‌గానైతే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. వీడియో ఎట్లుంది అని చెప్పి మాత్రం పక్కా కామెంట్ చేయి. అండ్ దాంతో పాటుగా మనం ఈ 2026 లోపల 100,000 రీచ్ అయిపోవాలి. సో, ఐ హోప్ మీరందరూ పక్కా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. 2026 లోపల 100,000 కొడదాం. అండ్ నేను మీ జర్నీ లోపల పక్కా మీకు హెల్ప్ చేస్తా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.